ఫస్ట్ రోజు నేను చెప్పిన వాళ్ళకి డైలాగ్ గుర్తుంది కదా, ఏంటి సర్కసం ఎక్కువ నాకు కొంచెం. నీకా మర్చిపోయా? గుర్తుంది. అరే ఫ్లోరా యాక్చువల్గా నా మైండ్లో ఉన్న పేరు నువ్వు వాష్రూమ్. కానీ ఫ్లోరా గారు వాష్రూమా అంటే ఇవిడే కొంచెం తొందరపడుతుందని చెప్పి అడిగించి రాగడమే నాతో బాగా పెట్టుకొని వచ్చావా నువ్వు? స్టేజ్ మీద పెట్టేసుకున్నాను నీ మీద. ఇదే ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ నీకు ఎంత క్లోజ్ అవుతాను నేను ఫస్ట్ 2 వీక్స్లో అస్సలు. అందుకే ఇది ఎందుకు ఎక్కువ మాట్లాడలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఇప్పుడు సృష్టితో రీతితో క్లోజ్ అయ్యారంతా నీతో క్లోజ్ అవ్వలేదు. నార్మల్ ఫస్ట్ ఇనిషియేషన్ నా సైడ్ నుంచి రాలేదు. ఎందుకు? ఏమో నచ్చలేదు. ఏమో నాకు తెలుసు. అంటే చెప్పినాను, ఒక మనిషి మీద ఒపీనియన్ ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే మంచోళ్ళు అనేది ఉంటుంది. అందరికీ 100 మార్క్స్ ఇచ్చుకుంటానే వెళ్తా ఫస్ట్ స్టార్టింగ్. అంటే నేను మంచి దాంట్లో చెప్పింది వెంటావా? ఫస్ట్ అందరికీ 100 ఇచ్చుకుంటానే వెళ్తా. తర్వాత అది 100లో ఉంటారా 100 బిలో వెళ్తారా అనేది ఆల్ పాసిబిలిటీస్ బట్టి ఉంటుంది. నాకు 100 కంటే ఎక్కువ నా ఫీలింగ్. ఇప్పుడు హ్యామర్ ఇచ్చా కదా, నీకు కూడా ఎందుకు ఇచ్చింది నాకు హ్యామర్? అప్పటికి సంజయ్ గారు డైరెక్ట్ నామినేటెడ్ అయిపోయారు. బట్ నీ డెసిషన్కి అండ్ దట్టు నాకు కూడా మార్నింగ్ అదంతా అనిపించింది. నీ మీద అప్పుడు 1 డేలో నీ మీద ఒపీనియన్ మారిపోయారు. ఆ రోజు ఈవినింగ్ అంటే ఆ మార్నింగ్ అంతా అలానే ఉన్నాం. నాకు అప్పుడు తెలియదు కాబట్టి. తర్వాత ఈవినింగ్కి ఓకే షీ గుడ్, పర్లే మనం అనుకున్నాం బ్యాడేం కదా. బ్యాడ్ కూడా అనుకున్నావా నువ్వు? తర్వాత వినేవాడిని వారంలో ఒకసారి రోజు రూమ్లో ఎవరితో నా గురించి చెప్తున్నాం. నాకు ఎవరైనా గేమ్లో నాకు ఎవరైనా హెల్ప్ కోసమైనా పార్ట్నర్ కోసమైనా అంటే నేను కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటా అని రోజు రూమ్లో చెప్తున్నా ఎవరికో. అప్పుడు నేను డైరెక్ట్గా కూర్చుని ఉన్నా. తొంగు చుట్టూ దాన్ని వింటున్నావు. చెప్తావు క్లియర్ కట్గా, ఎందుకో రీజన్స్ చెప్పావు కొన్ని. జెన్యున్ అనిపిస్తున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, అది ఇదని చెప్పావు. అట్లా అయితే మన గురించి బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు ఇలా. నాకు యాక్చువల్లీ చెప్పనా, ఎక్కువ మాట్లాడే వాళ్ళంటే నాకు నచ్చరు. అందుకే తక్కువ మాట్లాడే వాళ్ళకి కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతా. కానీ లేదు, నువ్వు తక్కువ మాట్లాడతావు అనుకున్నా, లేదు. ఇప్పుడు ఆ ఫస్ట్ 2 వీక్స్ అలా ఉండడం వల్ల కదా నాకు అంత అయింది. అండ్ మోర్ ఓవర్ అందరితో కలిపి అందరితో మింగిల్ అవ్వమని చెప్పింది ఎవరు? ఓకే. సో దాని తర్వాత మాట్లాడడానికి స్టార్ట్ చేసాము. అప్పటిదాకా నీకు నాకు ఎక్కువ మాటలేదు. థర్డ్ వీక్ వరకు లేదు. మేము స్కిట్ ఎప్పుడు చేసాము? 3rd వీక్. కళ్యాణ్ నువ్వు చాలా మంచోడివి. నాకు ఆ గది చూడాలని ఉంది. పర్మిషన్ కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, నాకు గది చూడాలి. మళ్ళీ గది గురించి నాకు సంబంధం ఏంటి? నువ్వే రా చేసింది, నువ్వే రా. కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, లోపలికి రాని బాబా ప్లీజ్. ఇప్పుడు రా చెప్తా. బయటికి వెళ్ళాలంటే నా పర్మిషన్ కావాలి. పరిగెత్తుతా. రిక్వెస్ట్ గోలేందో ఇక్కడ చెప్తా. ప్లీజ్ కళ్యాణ్, ఏ టూ మచ్. నేను బయటికి రండి అప్పుడు కదా టూ మచ్. నేను అడ్డానండి మిమ్మల్ని ఏమైనా? నేను నా రూమ్ తిరుగుతున్నాను. నువ్వు బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళాలా? నా రూమ్ లో నుండి మీదేవారండి బయటకు వెళ్ళమండానికి? అగోది వచ్చింది. అటే ఉంటారా? ఉండండి అయితే. రండి అన్నా, వెళ్ళండి. ఏమన్నారు? నేనేమనలే, అసలు ఏమనలే. నేను ఏమి అనలే. కళ్యాణ్ చాలా మంచోడు, నా ఫేవరెట్ పర్సన్ అన్న. లేదు సరే వెళ్ళండి.
నీకు చెప్తా ప్రాణంలా ఇంకా 2 రోజులు ఉంది ఇంకా పిల్లాన్ని ఫుడ్ మానిటర్ శాంతించండి ఎలా తిరగను ఒకసారి. నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకుండా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపో. ఇదేవా నేను ఎందుకు ఫీల్ అవుతా? నేను ఎందుకు ఫీల్ అవ్వను? ఎందుకు మాట్లాడు మామూలు ఏమన్నావు? వాటర్ మెలన్ ఓకే ఫిట్టింగా చాడి ఎలా తిరుగు నీకు ఇప్పుడు కళ్ళు తెరిపిస్తాను. నా కళ్ళు తెరిసే ఉన్నాయి, నా కళ్ళు మూసుకోవడం నాకు అవసరం లేదు. వెళ్ళి ఇటు తిరుగు కళ్ళు తెరిచి మరి మీరు ఇద్దరు అమ్మాయి ఏమన్నా నిన్ను పిలిచి అన్నానా? నిన్ను పిలిచి నేను అన్నానా? మేమున్న చోట నువ్వే వచ్చావు, నువ్వు వచ్చినప్పుడు నేను ఫీల్ అయ్యాను, హర్ట్ అయ్యానని నేను రీతుతో చెప్తున్నాను. నేను చెప్పానా? నేను నీకు చెప్పానా? ఎక్కడికి? మీ అక్క ఉంది కదా, నువ్వు హర్ట్ అవుతావుగా నాతో కూర్చొని ఇలా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. వెళ్దామా? లోపలికి మాట్లాడదామా? లోపలికి వెళ్దామా? అక్కడికి ఇంకెందుకు? నీకు కావాల్సింది అదే కదా. మీ అక్క ఏమైనా అనుకుంటే, ఎందుకు అనుకుంటా? అలిగితే, ర్యాక్ చేస్తే, మ్యాచింగ్ అంటే మాట్లాడమంటే నవ్వుతావే. అంటే ఏమంటావు? ఏమంటాలి? ఏమను? నేను వచ్చేస్తాను రా. ఈయన వచ్చేస్తాను. ఈయన వస్తానంటే యాజ్ అ ఓనర్ గా నా రైట్ ఓనర్ కి పనిష్మెంట్ ఇవ్వడం. దేనికి? తోడుండి ఒక్కతుంది దయ్యాలు వస్తాయి. దెయ్యాలు వస్తాయా? అవును నిజం. అక్కడ సౌండ్ ఒకటి వస్తుంది, బల్లే ఒకటి ఉంది కదా అక్కడ. ఉండు లోపలే. ప్రియా ఇది వర్క్ అవ్వట్లేదు ఏంటి? చూపిస్తాడు, చూపిపో. వెళ్ళి చూపిపో. ప్రియా ఒకసారి ఇట్రా. 2 నిమిషాలు వదులుతుందా? అవుతుందా? 2 నిమిషాలు. ప్రియా మీ డాడీ మమ్మీకి ఎంతమంది పిల్లలు? నేను మా అన్న. అన్న ఏం చేస్తుంటారు? బిజినెస్ లో ఉన్నారు. పెళ్ళయిందా? అయింది. నీలాంటి మరదలు ఉంటారంటే ఎంత అదృష్టం. చూసినా నాలాంటి మరదలు ఉండాలని. నువ్వు కూడా చెప్పొచ్చు కదా నీలాంటి అక్క ఉండాలంటే. వద్దు దాదా. అవును సరే పోనీ బాత్రూమ్ దానికి ఇన్వాల్వ్ అవ్వండి, విషయానికి ఇన్వాల్వ్ అవ్వండి. చూసుకోకు నీతో సంబంధం వెళ్ళదు. నువ్వెవ్వరూ కూడా నాకు తెలియదు. ఇంకా కిచెన్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు చూడండి. మాత్రం తీసుకోలేదు. వద్దు సీరియస్ నేను కట్ చేసేస్తాను. ఇది కట్ చేసేస్తా అన్నా. అదేనంత అనేసి ట్రిగర్ చేసేది బెస్ట్. అయితే నేను కూడా యాజ్ ఎ మానిటర్ తో అన్ని మాట్లాడేస్తే ఎప్పుడు నేను మీకు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, మీకు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆడియన్స్ మీరందరూ చూస్తున్నారు కదా, ప్లీజ్ ఫోకస్డ్ గా ఆలోచించండి. There is a chance somebody, If there is a chance, someone like me, like you, is that okay to you? దీనికే నేను చైల్డ్ అని